వైసీపీ హయాం నాటి మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కేశరెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, ఈడీ సోదాల వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 3,000 కోట్లకు పైగా జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ సిటీ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈడీ అధికారులు వరుసగా మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొంతమంది రీసెంట్గా వాళ్ళ కార్యాలయానికి కూడా పిలిచి విచారించింది. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కేశరెడ్డి, ఆయన బంధువులు ఇతర కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో పాటుగా బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, అతని బంధువు ఇతర ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా నానకరాంగూడలో ఉన్నటువంటి ఏక్తా హైలాండ్ అనేటువంటి అపార్ట్మెంట్ లో రాజ్ కేశరెడ్డి నివాసం ఉంది, అక్కడ సోదాలు కొనసాగించారు. దాంతో పాటుగా బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి ఇల్లు అయినటువంటి మై హోమ్ ఎస్కేప్ అక్కడ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా అతని బంధువు అయినటువంటి విజయ నరసింహారెడ్డి కోకాపేటలో ఆయన నివాసం ఉంది, అక్కడ కూడా సోదాలు చేశారు. సో దీంతో పాటుగా పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లుగా మనకు సమాచారం. అయితే ఇప్పటి వరకు నిన్నటి సమాచారం మేరకు మొత్తం 8 టీంలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ లో మొత్తం 10 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. 8 టీంలు ఇందులో పాల్గొన్నట్లుగా మనకు సమాచారం. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి ఉన్నటువంటి రాజ్ కేశరెడ్డి నివాసం, దాంతో పాటుగా విజయవాడలో ఉన్నటువంటి మరికొన్ని కార్యాలయాలు సోదాలు కొనసాగుతాయి. దీని మీద సోదాలన్నీ ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల హైదరాబాద్ లో సోదాలు ముగిశాయి, కొన్ని డాక్యుమెంట్లు కూడా అక్కడ స్వాధీనం చేస్తున్నారు. ఈ సోదాలంతా ముగిసిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు విచారించినటువంటి కేసులో చిక్కించినటువంటి సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారించడం, దీంట్లో మనీ లాండరింగ్ అంశం మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 440 కోట్ల మేర ఆస్తులను జప్తు చేశారు. ఇందులో వాసుదేవ రెడ్డికి సంబంధించిన బంధువులకి ఇందులో నిధులు పక్కదారి పట్టించి వేరే మార్గాల ద్వారా వాళ్ళ బంధువుల పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసే అంశం మీద ఈడీ గుర్తించింది. సో అందులో 440 కోట్లు, అందులో 90 కోట్ల పైగానే ఆయన కుటుంబ సభ్యుల పేరు ఆస్తున్నట్లుగా గుర్తించింది. సో వీటన్ని మీద దర్యాప్తు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈడీ మనీ లాండరింగ్ మీద ఒక్కొక్కరిని విచారించడం, సోదాలు మాత్రమే చేస్తూ వస్తుంది. త్వరలో ఈ కేసులో ఒక్కొక్కరిని విచారించి అనంతరం శిక్ష అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా మరొకసారి వీళ్ళు ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగార్జున.